మీడియాకి చెప్తే రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు. రైతుకు ఆచారం సీఏ వార్నింగ్. సివిల్ కేసులో ఆచారం సీఏ శంకర్ నాయక్ ఓవర్ యాక్షన్. ఆచారంలో పోలీసుల నిర్వాకం. సివిల్ కేసులో కుటుంబాన్ని పోలీస్ స్టేషన్లో నిర్బంధించిన ఆచారం సీఏ. ల్యాండ్ కేసు కోర్టులో నడుస్తున్నప్పటికీ ఉర్దూను పోలీస్ స్టేషన్లో నిర్బంధించిన సీఏ. ఆపోజిట్ వారికి సహకరించారంటూ బెదిరింపులు గురి చేస్తున్న ఆచారం సీఏ. తాను చెప్పినట్టు వినకపోతే రౌడీ షీట్ ఓపెన్ చేస్తానంటూ బెదిరింపులు. ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ఇద్దరు వృద్ధ దంపతులతో పాటు వారి కొడుకును పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లిన ఆచారం పోలీసులు. మాది కిషన్పల్లి, రాచవరం మండలం, రంగారెడ్డి జిల్లా. మాది మా తాత సంపాదించిన ఆస్తి, మా మామ తండ్రి ఆస్తులు ఉన్నాం మేము. 4 ఎకరాలు పెద్దోడని ఆయన అన్నీ జయించి పట్టడు. ఆయన దున్నుకోమని చెప్తుండు, నన్నేమో వద్దని చెప్తుండు. రిమాండ్ చేసి నన్ను పోలీస్ స్టేషన్ రిమాండ్ చేసి జైలుకు పంపిస్తా అంటుండ్రు. ఎవరంటారు? సిఐ సార్ అంటూ అందరూ అంటారు. ఆ సార్లు పెద్ద సార్లు కూడా అంటారు. నన్ను ఎవరు పొద్దుగాలు వచ్చి నన్ను కొట్టిర్రు, ట్రాక్టర్ ఇట్లా దొక్కిచ్చుర్రు, నన్ను కొట్టిర్రు అన్నా కానీ ఎవరు పట్టించుకుంటలేరు, ఏం చేస్తలేరు. నువ్వు కూర్చో, లోపల కూర్చో, ఇది వెంకటసాని జరుగుతుందమ్మా, మీ మొదటిదాన్ని జరుగుతుంది, ఏది పట్టించుకుంటారు. వాళ్ళని మా ఇంకోళ్ళని వచ్చి కేసు చేస్తుండాలని మా పాలలో వచ్చి కేసు చేసి రిమాండ్ చేసినాక వాళ్ళు పట్టించుకుంటారు, మమ్మల్ని పట్టించుకుంటలేదు. మా పిల్లల మా ఆయన అందరిని లోపడేస్తారు. ఎన్ని రోజులు మమ్మల్నే కేసు చేస్తాం, కేసు చేయమని చెప్తుండే. ఎన్ని రోజులు కేసు చేస్తలేడు. ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పుడు 2-3 ఏళ్ళకి ఇట్లా అవుతుంది. ఎంత వేగనిస్తలేరు, 3 పడనిస్తలేరు. అలా నేను దున్నుకో అని చెప్తుండే, ఇప్పుడు కూడా చెప్పిండు, అలా దున్నుకో, మీరు దున్నుకోపోరి, నేను వీళ్ళని రిమాండ్ చేసి జైలుకు పంపిస్తాను. లోపల కూర్చోపోరి, వీళ్ళని కూర్చోబెట్టి లోపల కూర్చోబెట్టి, నేను బయట కూర్చుంటే కూడా తీసుకుపోయింది. కోర్టుకి వెళ్ళి కూడా వాళ్ళకి ఫోన్ చేసి చెప్పిండు, హెచ్ఐ సార్కి, నువ్వు దున్నిపియ్యకు, కోర్టులో నడుస్తుంది, నేను ఇవాళ రేపట్లో నీకు ఆర్డర్ పంపిస్తా. ఆయనకు పంపించిండు, ఇంకా వాళ్ళకు పంపించలే, ఇవాళ రేపు వస్తుంది ఆర్డర్ కూడా.